ఈరోజు గుమగుమలాడే అండ్ టేస్టీ చేపల పులుసు అండ్ చేపల కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో ఫుల్గా అప్లోడ్ చేస్తే చూసేయండి. మీలో ఎంతమందికి పీస్ లాస్ట్లో పెట్టుకుని ముందు అన్నం తినేయడం అలవాటు కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ చేపల పులుసు తినాలి అంటే, చేపల కర్రీ వండుకోవాలి అంటే మనకి చేపలు ఉండాలి కదా. సో అది కొనుక్కుందామని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఏదైతే లైవ్ అండ్ ఫ్రెష్గా అనిపించిందో ఆ చేపలు తీసుకుని అక్కడే క్లీన్ చేపించేసి తెచ్చేసుకున్నాం. బాగా పసుపు అండ్ సాల్ట్ వేసి నీట్‌గా క్లీన్ చేశాను. కాసేపు అలానే ఉంచితే క్లీన్ అవుతుందది. ఇది ఏంటో తెలుసా మీకు? శన అంటారు దీన్ని. మీరేమంటారు కామెంట్ చేయండి. అండ్ వీటిని సెపరేట్ చేసుకొని పెట్టుకున్నా. తలకాయలు ఇంకా తోక వేరే దాంట్లో అండ్ నార్మల్ మధ్యలో ఉండే పీసెస్ ఒక దాంట్లో పెట్టుకున్నా. ఎందుకంటే అది శన అనేది ఫిష్ పులుసులో వేసుకుంటాం అండ్ మిగతావనేవి కర్రీలు కింద చేసుకుందామని. అండ్ కొన్ని సామాన్లు మిస్ అయితే బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టా. అండ్ ఉల్లిపాయలు, ఇంకా జింజర్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం. సో, డెలివరీ ఛార్జెస్‌ని బ్యాలెన్స్ చేయడానికి బింగో కూడా ఆర్డర్ పెట్టాం. అండ్ చింతపండు దేనికంటే పులుసులోకి నానబెట్టుకోవాలి. అండ్ కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసుకొని పెట్టుకొని, బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత జింజర్, గార్లిక్ అండ్ ఇంకా మసాలా అన్నీ వేసి మిక్స్చర్ పెట్టి అవన్నీ ఇందులో వేసి బాగా హీట్ చేయాలి. అవి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా పులుసులోకి టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి అవి కూడా బాగా మగ్గించాలి. అండ్ ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం మనం. అండ్ ఆల్సో ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే పసుపు, ఉప్పు వేస్తే మనకి ఇంకా చాలా బాగా మగ్గుతుంది. అండ్ ఉప్పు తగినంత వేసుకోమని చెప్పను. నేను ఫస్ట్ అయితే పులుసులోకి కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 2 స్పూన్స్ అలా. అండ్ కర్రీలోకి అయితే 1 స్పూన్ వేసుకోండి. అండ్ కావాలి అనుకుంటాం కనుక మనం లాస్ట్లో వేసుకోవచ్చు, అది బెటర్. నేను ఎప్పుడు అలానే వేసుకుంటా. అండ్ దీంట్లోకి ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇంకా కావాల్సిన మసాలాలు, గరం మసాలా కొంచెం తక్కువే వేసుకుంటే బెటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాస్ ప్రిపేర్ చేసాం కాబట్టి. అండ్ కొరియాండర్ మసాలా అంటే ధనియాల పౌడర్ ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అండ్ ఇవి కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు పులుసులో వేసుకోండి. చేపల పులుసులో బెండకాయ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం మగ్గిన తర్వాత కారం సరిపడా అంటే 1 స్పూన్, పులుసులో మాత్రం ఎక్కువగానే పడుతుంది. సో వేసుకోండి, మీరు తినే స్పైసీ బట్టి నెక్స్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకా నానబెట్టిన చింతపండు రసం ఏదైతే ఉందో అది పులుసులో పిండేసుకోండి. అండ్ కాసేపు ఇంకా అయిన తర్వాత ఫిషెస్ సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది గ్రేవీలోనే అండ్ ఇంకా పులుసులోనే వేసి కాసేపు ఉడకనివ్వండి. అండ్ కర్రీలో అయితే గరిట అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే పీసెస్ అయిపోతాయి కాబట్టి. ఇంకా శన ఉంది కదా, అది మనం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫస్టే వేసేస్తే కర్రీ అంతా పాడైపోతుంది. సో లాస్ట్లో వేసుకోవడం బెటర్. ఇంకా కొత్తిమీర వేసుకుని బాగా ఉడికించాలి. పులుసు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో ఈ శన వేసుకుని మూత పెట్టుకోండి కాసేపు. అండ్ ఇంకా అది కూడా మరిగిన తర్వాత కాసేపు మగ్గాలి, ఎందుకంటే దాంట్లో కూడా ఈ టేస్ట్ అనేది వెళ్ళాలి కాబట్టి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని అలా ఉడుకుతుంటే ఆ సౌండ్స్కి, ఆ స్మెల్స్కి అసలు ఎంత టెంప్ట్ అవుతామంటే మనం అలా వేడి వేడి రైస్లో వేడి వేడి చేపల పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ చేపల పులుసు నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.